హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కార్తిక్ తెలుగు న్యూస్. ఇవాళ రేషన్ కార్డుల గురించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. దయచేసి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మాకైతే సపోర్ట్ అయితే ఇవ్వండి. వివరాల్లోకి వెళ్ళినట్లయితే లబ్ధిదారుల అవస్థలు గుర్తించిన కూటమి ప్రభుత్వం సమస్య పరిష్కారం దిశగా కొన్ని కార్యాచరణలు రూపొందించడం జరిగింది. అలాగే కొత్త కార్డులు మార్పులు చేర్పుల కోసం వచ్చే నెల అనగా డిసెంబర్ 2 నుంచి 28 వరకు గ్రామ వార్డు సచివాలయాల్లో దరఖాస్తులు స్వీకరించడం జరిగింది. అర్హులను గుర్తించి సంక్రాంతి పండుగ కానుకగా వాటిని ఇవ్వాలని సంకల్పించారు. ఈ నిర్ణయంతో వేలాది మంది పేద మధ్య తరగతి కుటుంబాల్లో ఆశలు చిగురించాయి. ఇప్పటికే గత ముఖ్యమంత్రి చిత్రం వైకాపా రంగులతో ముద్రించిన పంచదార కందిపప్పు ప్యాకింగ్లను మార్చడం జరిగింది. కార్డుల రంగులను కూడా మార్చి కొత్తవి అందజేయనున్నారని తెలిపారు. ఈ విషయమై డిఎస్ఓ పద్మశ్రీ మాట్లాడుతూ ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు అర్హులందరికీ కార్డుల మంజూరుతో పాటు మార్పులు చేర్పులు చేస్తామని తెలిపారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.